నమస్కారం అండి. మనం గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్లాస్టిక్ సంబంధించిన యజమానులతో రిపీటెడ్ గా మీటింగ్ కండక్ట్ చేసుకొని వాళ్ళకి ఈ ప్లాస్టిక్ వాడటం వల్ల వచ్చే అనర్థాలను వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మన దగ్గర యూజ్ చేయకూడనటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్ గా మీరు క్లియర్ చేసుకొని, అటువంటివి కానీ నెల్లూరు నగరంలో ఎక్కడ కనిపించిన ఆ ప్లాస్టిక్ ని, ఆ కలర్ కోటెడ్ ఉండే ప్లాస్టిక్ ని, లెస్ దాన్ 120 మైక్రాన్స్ ప్లాస్టిక్ ని, తర్వాత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని, ఇవన్నీ కూడా మేము వాళ్ళ ఓనర్స్ లోనే ఒక టీమ్ ని ఫామ్ చేసాం. ఒక 4 మెంబర్స్ ని. ఎక్కడ ఏ షాప్ లో కనిపించినా గానీ ఆ టీం లీడర్సే వచ్చేసి అవి వాళ్ళ సమస్యలోనే సీజ్ చేయడం కూడా జరుగుతుంది. దాంతోపాటు పెనాల్టీస్ కూడా వేయడం జరుగుతుంది. అందరికి తెలియచేయడం, ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడాను ఈ యూజ్ చేయని ప్లాస్టిక్ వాడద్దండి. ఈ డ్రైవ్స్ అనేది నెల్లూరు నగరం మొత్తంలోనూ 29 టీమ్స్ ని, స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేస్తున్నాం. ఒక 4 సూపర్వైజర్లతో 29 టీమ్స్ ని ఫామ్ చేసి నెల్లూరు నగరంలో ఉండే ప్రతి షాప్ కూడా ఇన్స్పెక్ట్ చేస్తారు. యూజ్ చేయని ప్లాస్టిక్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉంచొద్దండి. మళ్ళీ మీరు బాధపడితే మేము చేయగలిగింది లేదు. మీకు ఈరోజు నేను వచ్చి కొత్తగా చెప్పట్లేదు, వాడకూడదు మాత్రమే వాడొద్దండి. రిమైనింగ్ మేమేం అబ్జెక్షన్ చెప్పట్లేదు. యాక్షన్ తీసుకోవడంతో పాటు మీరు కానీ రిపీటెడ్ ఇన్స్ట్రక్షన్స్ తో మీరు మారకపోతే మీ షాప్స్ కూడా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అది అందరూ మైండ్ లో పెట్టుకుని వాడకూడదు, వాడొద్దు. ఈ రోజు ఈ స్టౌనర్స్పేటలో 3 షాప్స్ రైడ్ చేసాం. సుమారుగా ఇక్కడే 2 టన్నుల వరకు ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కావచ్చు, యూజ్ చేయని ప్లాస్టిక్ కావచ్చు అనేది మనం సీజ్ చేయడం జరిగింది. వాళ్ళకి పెనాల్టీస్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఎంత మైక్రాన్ వాడాలి? 120 మైక్రాన్స్ లోపల ఉండేది బ్యాన్ చేస్తున్నారు. వాటి వల్ల ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రతి ఒక్కరు కూడాను అవి మన సాయిల్లో డీకంపోజ్ అవ్వకపోగా అవి వచ్చే గ్యాసెస్ వల్ల మనుషులకి అందరూ కూడా, నెక్స్ట్ జనరేషన్ అందరికి కూడాను వీటి వల్ల క్యాన్సర్ అనేది రావడంతో పాటు మీరు చూస్తుంటారు ప్రతి డ్రైన్స్ లో ప్లాస్టిక్, ప్రతి దగ్గర ప్లాస్టిక్. దీనివల్ల ఆ మస్కిటో అనేది పెరగడంతో పాటు అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. మీరు గమనించుంటారు ఆ సాంబార్ కవర్స్ కూడా వేడిగా తీసుకొచ్చేసి ఆ సాంబార్ దాంట్లో వేయడం వల్ల అది కరిగి దాంట్లో మళ్ళీ మనమే అది తీసుకొని అది క్యాన్సర్ కారకమైంది అని తెలిసినా గానీ మన వాళ్ళు అది యూజ్ చేస్తున్నారు. ఆ ప్రాక్టీస్ అయితే నెల్లూరు నగరంలో ఎక్కడ జరగకుండా అయితే చూస్తామండి. థ్యాంక్ యూ.